ఓకే స్టూడెంట్స్, మరి తర్వాత క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ప్రోగ్రెసివ్ చైన్ అలైన్డ్ మెథడ్. సో మనకి ఈ క్వశ్చన్ తోటికి ప్రోగ్రెసివ్ క్వశ్చన్ ఇచ్చాడు. ప్రోగ్రెసివ్లో డ్రా చేయమంటున్నాడు. సో ఓవరాల్గా టోటల్ ఎంత అంటే 120 mm, హైట్ ఎంత అంటే అండి 80 mm ఇచ్చాడు. సో 120 mm 80 mm, ఇటువైపు 120 mm అయితే మనకి ఇటువైపు కూడా ఎంత అయ్యే ఛాన్స్ ఉందండి? ఇటువైపు 120 mm అయితే ఇటువైపు కూడా 120 mm. ఇక్కడ 80 mm అయితే ఇక్కడ కూడా 80 mm, ఒక రెక్టాంగిల్ బాక్స్ అనమాట. 120 ఇంటూ 80తో ఒక రెక్టాంగిల్ బాక్స్ ఉందండి. తర్వాత నెక్స్ట్ వన్ సర్కిల్ యొక్క పొజిషనింగ్ ఇచ్చాడు. సర్కిల్ యొక్క పొజిషనింగ్ ఎలా ఇచ్చాడు? టాప్ సర్కిల్ చూసుకుంటే మనకి రైట్ సైడ్ నుంచి 60 mm యూజ్ చేసుకుని ఒక వెర్టికల్ లైన్, అండ్ నెక్స్ట్ వన్ సో టాప్ నుంచి 20 mm యూజ్ చేసుకుని ఒక హారిజెంటల్ లైన్తో 20 డయాతో ఒక సర్కిల్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి 30 mm యూజ్ చేసుకుని ఒక వెర్టికల్ లైన్, 20 mm యూజ్ చేసుకుని ఒక హారిజెంటల్ లైన్, 20 డయాతో ఒక సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి కూడా 30 mm ఒక వెర్టికల్ లైన్, 20 mm ఒక హారిజెంటల్ లైన్ ఇచ్చేసి ఇక్కడ కూడా 20 డయాతో ఒక సర్కిల్ ఇచ్చాడు. మనం ఈ క్వశ్చన్ ఎలా డ్రా చేయాలి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనము లెంత్ తీసుకుందామండి. లెంత్ ఎంత అంటే అండి 120 mm. లెంత్ ఎంత అండి 120 mm, హైట్ వచ్చేటికి 80 mm. సో 120 ఇంటూ 80 mm తోటి ఒక రెక్టాంగిల్ బాక్స్ మనం డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 120 mm లెంత్, 80 mm వచ్చేటప్పటికి హైట్ అండి. సో 80 mm హైట్ డ్రా చేశాను. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా ఎంత అంటే అండి ఇది 120 mm, అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ 80 mm. సో ఈ విధంగా ఒక రెక్టాంగిల్ బాక్స్ నేను డ్రా చేశానండి. ఓకే అండి, 120 mm ఒక హారిజెంటల్ లైన్, 80 mm ఒక వెర్టికల్ లైన్, 120 mm హారిజెంటల్ లైన్, 80 mm ఒక వెర్టికల్ లైన్ డ్రా చేశాను. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. మనకి ఎక్కువగా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్. సర్కిల్ యొక్క పొజిషన్ చూద్దాము. ఫస్ట్ ఈ సర్కిల్ డ్రా చేద్దామండి. ఇక్కడ నుంచి ఎంత అండి 60 mm మార్క్ చేసుకోవాలి. 60 mm మార్క్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 120 కదండి, 120లో హాఫ్ ఎంత అంటే 60 mm మార్క్ చేసుకుని ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటారు. వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాము, లైట్గా డ్రా చేసుకుందాము. ఒక వెర్టికల్ లైన్ ఈ విధంగా లైట్గా డ్రా చేసుకున్నానండి. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఎంత ఇచ్చాడండి 20 mm మార్క్ చేశాడు. సో 20 mm మార్క్ చేసుకుని ఒక హారిజెంటల్ లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్నప్పుడు కొంతమంది ఇక్కడే లాంగ్ లెంత్ షార్ట్ లెంత్ డ్రా చేసుకుంటాము. ఆ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు మనము. ఓకే, ఈ విధంగా ఏం చేస్తామంటే అండి సెంటర్లోకి వచ్చేటప్పుడు లాంగ్ లెంత్ డ్రా చేసుకుంటాము. సెంటర్లో లాంగ్ లెంత్ డ్రా చేసుకుంటాము ఈ విధంగా. సో ఈ విధంగా మనము లాంగ్ షార్ట్ ఈ విధంగా చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సర్కిల్ యొక్క పొజిషన్ ఇచ్చాడండి. ఈ సర్కిల్ యొక్క పొజిషన్ ఎంత ఇచ్చాడంటే అండి ఇక్కడ నుంచి 30 mm 20 mm. ఈ సర్కిల్ యొక్క పొజిషన్ కూడా ఎంత, ఈ పాయింట్ నుంచి 30 mm, ఈ పాయింట్ నుంచి 20 mm ఈ విధంగా ఇది కూడా డ్రా చేసుకుందాం. ఇదిగోండి పాయింట్, ఈ పాయింట్ నుంచి ఎంత అంటే అండి 30 mm, 20 mm అండి, 20 mm. నెక్స్ట్ ఇక్కడ నుంచి 30 mm. సో 30 mm ఒక లైట్గా ఒక హారిజెంటల్ లైన్. నెక్స్ట్ వన్ 20 mm ఒక వెర్టికల్ లైన్. సేమ్ అదే పొజిషన్ అండి. ఇటువైపు నుంచి ఎంత హారిజెంటల్గా 30 mm మార్క్ చేసుకుంటాము, ఒక వెర్టికల్ లైను. నెక్స్ట్ వన్ 20 mm మార్క్ చేసుకుంటాము, ఒక హారిజెంటల్ లైన్. ఓకే, సో ఇదండి మనకి పొజిషనింగ్ వచ్చేటికి పొజిషనింగ్ ఎలా తీసుకుంటాము మనం చెప్పాం కదండి. సో మిడిల్లో చూపించాలంటే ఇక్కడ మనము లాంగ్ డాష్ చూపించుకుంటాము ఈ విధంగా. సర్కిల్ యొక్క సెంటర్ చూపించడానికి లాంగ్ షార్ట్ మనం ఈ విధంగా చూపించుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే అండి ప్రో సర్క్యులర్ తీసుకుందాము. ప్రో సర్క్యులర్ తోటి సర్కిల్స్ డ్రా చేసుకుందామండి. ఎంత ఇచ్చాడు మనకి డయామీటర్ వచ్చేటప్పటికి 20 mm ఇచ్చాడండి. డయా 20 ఇచ్చాడు. సో 20 mm తోటి మనము ప్రో సర్కిల్ యూస్ చేసి సర్కిల్స్ డ్రా చేసుకుందామండి. సో ప్రో సర్కిల్ యూస్ చేసి డ్రా చేసేటప్పుడు డయా 20 ఇచ్చాడు కాబట్టి అండి, సో డయా 20, డయా 16, డయా 30, డయా 20 mm అంటే ఇదిగోండి ఇది డయా 20. సో డయా 20 తీసుకున్నాను నేను. ఇదిగోండి డయా 20 ఉంది కదా. సో డయా 20 డ్రా చేసేటప్పుడు మీకు అందరికీ చెప్పాను ఏంటండి, ఇక్కడ ఏవైతే 4 లైన్స్ ఉన్నాయో 4 లైన్స్ కూడా ఈ 4 లైన్స్తో కూడా కంబైండ్ అవ్వాలి. డయా 20 కాబట్టి అండి ఆ 4 లైన్స్ కూడా ఈ 4 లైన్స్తో కంబైండ్ అవ్వాలి.
ఓకే, ఈ విధంగా మనము డయా 20 సింబల్ ఏదైతే ఉందో, సో 20 సింబల్ ఉన్న మనము ఆ డయామీటర్ని అక్కడ ప్లేస్ చేసి 4 లైన్స్ కూడా, ఈ 4 లైన్స్ కూడా అక్కడికి మ్యాచ్ అయ్యేలా చూసుకుని ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అండి ఒక సర్కిల్ డ్రా చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సర్కిల్స్ డ్రా చేసుకుంటాము. సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ ఇవ్వాలండి. ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ తెలుసు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత, సో 30 mm లీవ్ చేసాం కాబట్టి ఇది 30 mm. అగైన్ మన ఈ సర్కిల్ యొక్క పొజిషన్ తెలియాలి కాబట్టి మనకి ఇది ఒక 30 mm, ఈ సర్కిల్ యొక్క పొజిషన్ తెలియాలి కాబట్టి 30 mm, ఈ సర్కిల్ యొక్క పొజిషన్ 30 mm. సో ప్రోగ్రెసివ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే అండి ఒకటే యారో హెడ్ ఉంటుంది. సో ఒకటే యారో హెడ్ ఉంటుంది. ఆ యారో హెడ్ మీద మనం వాల్యూ వేసుకుంటాం 30 mm, తర్వాత 60 mm, 30 + 30 60 mm, తర్వాత నెక్స్ట్ వన్ 90 mm, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే అండి 120 mm. సో ఈ విధంగా మనము హైట్ లెంత్ ఇచ్చుకుంటాం. ఓకే, మనము బేస్కి ఇచ్చుకున్నాం కాబట్టి ఎప్పుడు కూడా మనము రైట్ సైడ్ ఇచ్చుకుంటామండి. సో రైట్ సైడ్ మెన్షన్ చేసుకుంటాము. రైట్ సైడ్ ఇక్కడ నుంచి వరకు 20 mm, ఇక్కడ నుంచి వరకు 60 mm, ఇక్కడ నుంచి వరకు 80 mm. సో ఒకటే హెడ్ ఇచ్చుకుంటాము. సో ఇప్పుడు బాటము అండ్ రైట్ సైడ్ ఇచ్చుకుంటాం కాబట్టి సో ఇది ఎంత అంటే అండి 20 mm, ఇక్కడ 20 + 40 60 mm. ఓకే, 80 mm. ఈ విధంగా డైమెన్షనింగ్ అనేది మనము ఇచ్చుకుంటాము. ఇది ప్రోగ్రెసివ్లోకి వచ్చేటప్పటికి ప్రోగ్రెసివ్ మెథడ్ అండి. మనకు అడిగింది ప్రోగ్రెసివ్ అడిగాడు, ప్రోగ్రెసివ్లో మనము డ్రా చేసుకున్నాం. సో ప్రోగ్రెసివ్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి ప్రోగ్రెసివ్లో డ్రా చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనుకుంటే లెంత్ ఇచ్చేసాము, హైట్ ఇచ్చేసాము, అండ్ నెక్స్ట్ వన్ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్స్ ఉన్నాయి. సో మనకి ఈ క్వశ్చన్లో ఏమని ఇచ్చాయంటే అండి, ఈ క్వశ్చన్లో కొద్దిప్పటికి 3 సర్కిల్స్కి కూడా చూపించాడు 20 డయా 20 డయా 20 డయా 20 డయా. సో అలా కాకుండా ఒకే సర్కిల్కి చూపించేసి మనము ఆ సర్కిల్ దగ్గర నుంచి ఏం చేస్తామంటే అండి వాల్యూ తీసుకొచ్చి బయటికి, సో ఈ విధంగా మనకి వాల్యూ తీసుకొచ్చి ఓకే అండి ఈ విధంగా వాల్యూ తీసుకొస్తాము. ఓకే, ఈ విధంగా వాల్యూ తీసుకొచ్చి డయామీటర్ చూపించారు కాబట్టి డయా 23 హోల్స్ అని ఈ విధంగా ఇచ్చుకుంటామండి. డయా 23 హోల్స్. సో ఇక్కడికి మనకి ఈ క్వశ్చన్కి డైమెన్షనింగ్ అనేది కంప్లీట్ అయింది. ప్రోగ్రెసివ్ మెథడ్లో లెంత్ ఇచ్చాము, హైట్ ఇచ్చాము, అండ్ డయామీటర్ కూడా చూపించాం, సర్కిల్ యొక్క డయామీటర్ చూపించాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.